బైబిల్ గ్రంథంలో అదే ఆదికాండము 32వ అధ్యాయం 24 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చాలండి, బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను దీవించాడు. ఇప్పుడు ఈ సందర్భంలో యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇప్పటికే అనుభవించేశాడు. దేవుడు చాలా బహుగా యాకోబును దీవించాడు. ఏమీ లేని యాకోబు తండ్రి ఇంటిని వదిలి ఏమీ లేకుండా వచ్చాడు. బైబిల్లో ఉంది, కేవలము చేతి కర్రను పట్టుకున్నాడు. చేతి కర్రతో యోర్దాను నదిని దాటాను ప్రభువా, ఈరోజు ఇంత గొప్ప ఆస్తిని నీ సేవకునికి నీవు ఇచ్చావై అంటే ఉన్నతంగా దేవుడు యాకోబును దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే చాలా జాగ్రత్తగా వినండి, యాకోబు దీవించబడ్డాడు, మంచిది. అయితే దీవించబడడానికంటే కూడా దీవెనను కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆశీర్వదించబడ్డావు, అయితే ఆశీర్వదించబడ్డం గొప్ప కాదు, ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ఆశీర్వాదాన్ని పొందుకోవడానికంటే ఈ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక మంచి ఉద్యోగాన్ని కష్టపడి సంపాదించుకున్నావు, మంచిదే. అయితే ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం దొరికింది కదని చెప్పి ప్రతిరోజు కూడా నువ్వు తాగేసి నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఒకరోజు ఏమైపోతుంది, నీ ఉద్యోగము ఊడిపోతుంది. మొన్న ఈ మధ్యన టీవీలో చూస్తూ ఉన్నాం, ఒక ఆయన ఆ సచివాలయం సిబ్బంది, మంచి సెక్రటరీ ఎవరో, వేల రూపాయలు శాలరీ ఆయనకి. అయితే పెన్షన్ డబ్బులు పట్టుకొని 2-3 లక్షలు పట్టుకునేట్టు పారిపోయాడట. ఆయన ఉద్యోగాన్ని కష్టపడి సంపాదించుకున్నాడు, కానీ ఆ ఉద్యోగాన్ని ఏం చేయలేకపోయాడమ్మా, నిలబెట్టుకోలేకపోయాడు. ఇక నేనేమంటున్నానంటే, దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క కృప వలన ఒట్టి చేతులతో వెళ్ళినటువంటి యాకోబును దేవుడు నిండుగా దీవించాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నాలుగో పాయింట్లోకి వచ్చేసరికల్లా యాకోబు బలంగా దీవించబడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏంటో తెలుసా? ఆ ప్రయత్నం అంతా ఏంటి అంటే, దీవించబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని నిలవబెట్టుకునే క్రమంలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, మంచి ప్రణాళికతో సమస్తాన్ని కూడా సంపాదించాడు. ఇప్పుడు మంచి ప్రార్థనతో ఆ ఆశీర్వాదాన్ని నిలవబెట్టుకునే ప్రయత్నంలో యాకోబు ఉన్నాడు. అమ్మా, నీవు ఆశీర్వదించబడ్డం అంత ఇంపార్టెంట్, దాంతోపాటు ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే దేవుని యొక్క కృపలో ఎలా ఆశీర్వాదం నిలబడుతుంది అంటే, చూడండి, దేవుడు యాకోబు ఎంతగా దీవించబడిన తర్వాత కూడా దేవుణ్ణి మాత్రం మర్చిపోలే. కొంతమంది దేవుణ్ణి వాడుకుంటారు. వారికి ఉద్యోగం వచ్చేంత వరకు దేవుడు, ఉద్యోగం వచ్చేసిన తర్వాత నాకు టైం లేదండి మందిరానికి రావడానికి. వివాహం అయ్యేంత వరకు దేవుని దగ్గరకు వస్తారు. చక్కనైనటువంటి చుక్కలాంటి ఒకవేళ మంచి వివాహం కానీ జరిగిపోతే ఇంకా వారికి ఏముంటో తెలుసా, ఇంకా దేవునితో పని లేదు. ఎందుకంటే దేవుణ్ణి వారు ఏం చేసుకున్నారో తెలుసా, వాడుకొని వదిలేశారు. వ్యాపారంలో మంచి ఉన్నతమైన లాభాల కొరకు దేవుణ్ణి నమ్ముకుంటారు. వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతుంటే ఇంకా దేవుని దగ్గరకు రావడానికి వారికి ఏం లేదమ్మా, సమయం లేదు. సో చాలా మంది ఎవరు అంటే, ఒక స్థాయిలో దేవుడు వారిని దీవించిన తర్వాత దీవించినటువంటి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు, మరిచిపోతున్నారు. ఏమీ లేనప్పుడు బలంగా ప్రార్థన చేశారు, ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధి వెతుక్కుంటూ వచ్చారు, ఏమీ లేనప్పుడు దేవుడే దిక్కన్నాడు, దేవుడు దీవించాడు ఉన్నతంగా. ఇప్పుడు అభివృద్ధి ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి వారికి ఆశీర్వాదం లేదు, వారికి సమయం లేదు. సరికదా, ఏమంటారు తెలుసా, ఏం బ్రదర్ దేవుడి మందిరానికి రావటం లేదంటే, అయ్యా దేవుడి మందిరమా, ప్రార్థన, వాక్యమా, సన్నిధా, టైం లేనోడికి సంఘం అండి. ఎవరికంట ప్రార్థనలు, ఎవరికంట సంఘం, ఎవరికంట దేవుడు, ఎవరికంట కావాలి? టైం లేనోడికే అది కావాలండి. ఇప్పుడు నాకు టైం నాకు అసలు లేదండి, నేను చాలా బిజీ పర్సన్ అండి. ఒకప్పుడు అంటే ఏదో ఖాళీగా ఉండేవాడిని, చర్చికి వచ్చేవాడిని. ఇప్పుడు ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్. నేను ఎవరినండి ఇప్పుడు? అంత టైం ఎక్కడదండి, ప్రార్థనలకు వచ్చినంత టైం ఎక్కడది, వాక్యాలు గంటలు వినేంత టైం ఎక్కడదండి. ఒకప్పుడంటే ఏదో మనమేం కాదు, వీఆర్ నథింగ్. కానీ ఇప్పుడు నేను ఎవరినండి, ఒక స్థాయిలో ఉన్నానండి, కార్ల మీద తిరుగుతున్నానండి,
ఒక 10 బంగ్లాలు ఉన్నాయండి, ఒక 10 ఎకరాలు భూమి కొన్నానండి, నేను ధనవంతుడండి, బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికే టైం దొరకట్లేదండి, ఇంకా మందిరం ఒకటినా మీ మరును? అమ్మా అదే నేను అంటున్నాను. ఒక ఆయన ఉప్పు వ్యాపారం అమ్ముకునేవాడు. ఏ వ్యాపారం అమ్మా? ఒక బస్తా ఉప్పు ఆ బండి మీద వేసి ఉప్పమ్మ ఉప్పు అనుకొని చెప్పి ఊరూరు అడుక్కుంటూ ఉండేవాడు, అంటే అమ్ముకుంటూ ఉండేవాడు. దానికి ముందు దైవజన్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడట. ఏమని? అయ్యా, నేను ఒక ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. 2 కండిషన్స్ ఏంటంటే, వచ్చిన దాంట్లో నమ్మకంగా దేవునికి ఇస్తాను. రెండవది ఏంటంటే, ఎంత వ్యాపారం అభివృద్ధి చెందినా దేవుణ్ణి మాత్రము, ఆదివారం మాత్రము సంఘాన్ని విడిచిపెట్టను. వావ్, సభాస్ అని ఆ దైవజనుడు నిండారులుగా వ్యక్తిని దీవించేశాడు. మొదటి రోజు, రెండో రోజు, మొదటి వారము ఒక్కొక్క ఉప్పు బస్తా మరి ఒక్క రోజులు వెళ్ళిపోతా ఉండేది. అయితే రెండో రోజు ఏం చేశాడంటే 2 బస్తాల వ్యాపారం జరిగేది. అలా 3 బస్తాలు, 5 బస్తాలు, 7 బస్తాలు, 10 బస్తాలు వ్యాపారం నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తున్నాడు. ఆదివారం వచ్చేసరికి వ్యాపారం లేదు, దేవునికి ఏ సమయాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఈ 1 బస్తా నుండి 7 బస్తాలకు పెరిగింది. తర్వాత కొంచెం వ్యాపారం అభివృద్ధి చెందింది. వ్యాపారాన్ని అభివృద్ధిని దేవుడు చెందిస్తున్న తరువాత ఒక చిన్న ఫ్యాక్టరీని పెట్టుకున్నాడు. ఒక 10 మంది, 20 మంది, 30 మంది పని మనుషులు ఆయన కింద వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు 100ల్లో సంపాదించినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు వేలల్లో అది కాస్త పెరిగి లక్షల్లోకి పెరిగింది. దేవునికి స్తోత్రం. 100ల్లో వచ్చినప్పుడు నమ్మకంగా దేవుడికి ఇచ్చాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాడు. వేలల్లో వచ్చినప్పుడు కూడా దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చి ఆదివారం మాత్రం ఖచ్చితంగా దేవుడి మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకునేవాడు. ఎప్పుడైతే లక్షల్లో వ్యాపారము దరిదాపుగా 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు 10 లక్షల్లో దేవునికి ఎంత ఇవ్వాలమ్మా? ఒక మాటలో చెప్పాలంటే ₹1,00,000 లాగేస్తా ఉంది మనస్సు. ఒకటోది. రెండోది, మొదట చెప్పినటువంటి తీర్మానాన్ని మర్చిపోయి అసలు ఆదివారం సంఘము ఎటుంటుందో ఎక్కడుంటుందో కూడా తెలియకుండా మందిరానికి కూడా వెళ్ళడం మానేశాడు. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, వాక్యాన్ని దృష్టి పెట్టండి. వాక్యం మీద ఆదివారము కూడా మర్చిపోయి వ్యాపారంలో లీనమైపోయి, కొంతమంది చెప్తే ఒకప్పుడైతే 1 బస్తా అమ్మేసి వెళ్ళిపోయేవాడిని. అంత టైం ఎక్కడదండి? నా కింద 10 మంది, 30 మంది వర్క్ చేస్తున్నారు. ఇంతమందికి జీతాలు, వ్యాపారము, మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటూ వారం రోజులు చాలదు, చూద్దాంలేండి, డిసెంబరు 25కి వస్తానులేండి అనేవాడట. దేవుడు మందిరానికి వెళ్ళలేదు, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మందిరానికి కూడా వెళ్ళటం లేదు. ఎందుకో తన మనసులోకి ఆలోచన వచ్చి అయ్యగారి దగ్గరికి వెళ్ళాడంట. ఏందయ్యా రావట్లేదంట. అంత టైం ఎక్కడిది పాస్ట్ గారు? అమ్మా, నీ ఆశీర్వాదాన్ని ఒక గోడ వలె, దన్ను వలె కాపాడగలిగింది, నీ ఆశీర్వాదాన్ని నిలవబెట్టగలిగింది నీవు చేయవలసినటువంటి ప్రార్థన. దేవుడే నిన్ను, నీ ఆశీర్వాదాన్ని కాపాడాలి. ఒక ప్రార్థన ద్వారా నీ ఆశీర్వాదాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఆశీర్వాదాన్ని పొందడం గొప్ప కాదు, ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. మంచి అందమైనటువంటి అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, జీవితాంతము ఆమెతో కలిసి ఉండడం గొప్ప. తెల్లగుందని చేసుకుని 3 నెలల్లో విడాకుల వరకు వెళ్ళిపోతే మంచిదయ్యే దొరికింది, కానీ నువ్వేం చేసావు? నిలవబెట్టుకోలేకపోయావు. నీ మంచి ప్రవర్తన ద్వారా కొట్టి చంపేస్తుంటే, కొరికి వదిలేస్తుంటే ఎవరైనా ఉంటారండి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాయా, ఏందయ్య అంటే అంత ఏం లేదు పాస్టర్ గారు. తర్వాత 100 బస్తా వెళ్ళినప్పుడు బాగానే ఇచ్చేసేవాడిని, బాగానే మందిరానికి వచ్చేవాడిని. ఇప్పుడు వ్యాపారం పెరిగిపోయిందండి, 10 లక్షలు వచ్చేసరికి కొంచెం మనసు లాగేస్తుందండి. పాస్టర్ గారు కొంచెం నా కోసం ప్రార్థన చేయండి అంటే, రానాయన అని ఆ దైవజన్ దగ్గర, ప్రభువా ఇదిగో ఈ బిడ్డను, ప్రభు ఇప్పుడు నాయన, ఒకప్పుడు 1 బస్తాతో ఉన్న ఈ వ్యక్తిని ఈరోజు నెలకు 10 లక్షలు సంపాదించే స్థాయికి తీసుకుని వెళ్ళారు. మీకు స్తోత్రాలు. కొంచెం మనసు లాగేస్తా ఉందట. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, మరలా ఆ మొదటి బస్తాయే ఇవ్వు నాయనా అని ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడమ్మా? ప్రభువా అవన్నీ తొలగించేసి ఎందుకంటే ఈ ప్రభువా ఈ వ్యాపారం పెరిగిన తర్వాత ప్రార్థన చేసుకోవట్లేదట. ప్రభువా ఉపవాస ప్రార్థనలకు రాలేడట. ప్రభువా
దేవునికి ఇవ్వలేడట ప్రభువా. దీవించాడు నువ్వు దీవించావయ్యా, ఆ దీవెను నిలబెట్టుకోలేకపోతున్నాడు ప్రభువా. అందుకే ఆ మొదటి బస్తా ఇవ్వు నాయన అని ప్రార్థన చేస్తే ఒక్కసారి అవక్కైపోయి, పాస్టర్ ఏంట ప్రార్థన? అమ్మా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు దీవించబడ్డం ఇంపార్టెంట్ కాదు, నీ దీవెనను నీవు నిలవబెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు రక్షింపబడ్డం గొప్ప కాదు, ఆ రక్షణను చెల్లమ్మ తుది వరకు కొనసాగించుకోవడం గొప్ప. అది ఒక్కదానికే సాధ్యము. యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఈ సందర్భంలో యాకోబు బహుగా దీవించబడ్డాడు. అయితే ఆ దీవెనను నిలబెట్టుకునే క్రమములో ఆయన వాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం ఏంటో తెలుసా? మంచి ప్రణాళికతో సమస్తాన్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న దాన్ని మంచి ప్రార్థనతో కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా చెప్తా ఒక్కసారి దేవునికి బిగ్గరగా హల్లెలూయా. మీరు దీవించబడాలన్నది దేవుని యొక్క చిత్తం. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నిన్ను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఖచ్చితంగా దేవుని యొక్క నామములో ప్రకటిస్తున్నాను. మీరందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ, మనలందరినీ దేవుడు రాబోతున్నటువంటి నెలల్లో, సంవత్సరాలలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి నా దేవుడు తీసుకుని వెళ్ళగలిగిన శక్తిమంతుడు. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు అని వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని అమ్మ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అతి త్వరలో ఖచ్చితంగా అనుభవించబోతున్నారు. దేవుడు ఒక స్థాయికి, అంటే మీ స్టార్ను దేవుడు మార్చబోతున్నాడు. ఒక స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. మిమ్మల్ని హెచ్చింపబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాట్ ఈజ్ మై క్వశ్చన్ ఈజ్, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ రోజు ఏమీ లేనప్పుడు దేవుని ఎంతలా ప్రేమించావో, దేవుని సన్నిధిని ఎంతలా ప్రేమించావో, ప్రార్థనను ఎంతలా ప్రేమించావో, రేపు నీ స్థాయి పెరిగిన తర్వాత, స్థాయికి నేను దేవుడు హెచ్చించిన తర్వాత కూడా, హెచ్చించిన దేవుణ్ణి ఖచ్చితంగా నేను మర్చిపోను ప్రభువా అని దేవునికి నువ్వు మాట ఇవ్వగలవా? ఉన్నతంగా దీవించబడిన తర్వాత యాకోబు ఆ దీవెనను ప్రార్థన ద్వారా కాపాడుకోగలుగుతున్నాడు. ఇప్పుడు యాకోబు తండ్రి ఇంటి యొద్ద నుండి వెళ్ళినప్పుడు ఆ యాకోబు కాదండి, మామ ఇంటి యొద్ద నుండి తిరిగి వెళ్తున్న యాకోబు. ఆమేన్. తండ్రి యొద్ద నుండి వెళ్తున్నప్పుడు యాకోబు యొక్క జీవితం జీరో. కేవలం ఒక చేతి కర్ర మాత్రమే ఆయన చేతిలో ఉంది, చిన్న నూనె డబ్బా మాత్రమే ఆయన చేతిలో ఉంది. కానీ ఇప్పుడు ఆయన సాధారణమైన వ్యక్తి కాదమ్మా. అమ్మా, నిన్నటి వరకు సాధారణమైనటువంటి వాలంటీరు, ఈరోజు వాలంటీర్ కాదండి, ఈరోజు ఒక మంచి A1 జాబ్ హోల్డర్. నిన్నటి వరకు చూసినట్టు నిన్న మొన్నట్లేదు కదమ్మా, ఆమె స్టార్ ఏమైపోయింది, మారిపోయింది. నువ్వు పాత వ్యక్తి అనుకుంటున్నావా? కాదు కదమ్మా, ఆమె ఆఫీసరు. ఆమేన్. హలో, అలాంటి స్థాయి నుండి, చిన్న స్థాయి నుండి ఒక పెద్ద స్థాయికి దేవుడిని తీసుకుని వెళ్ళినప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఖచ్చితంగా యాకోబుని దీవించినట్లు నన్ను కూడా దేవుడు దీవిస్తాడు అని నమ్మకం ఉన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. యాకోబు సాధారణమైన వ్యక్తి కాదు, సమస్తాన్ని పొందేసుకున్నాడు. ఇంకా దేవుడితో పనేముంది అనుకోలా. ప్రభువా, ఎంత నేను సంపాదించినా నీ సహాయం లేకపోతే నేను సంపాదించింది అంతా కూడా గంగల పాలైపోద్ది ప్రభువా. నా 21 సంవత్సరాల ప్రయాస వ్యర్థమైద్ది ప్రభువా. చిల్లి గవ్వ కూడా నేను సంపాదించింది నువ్విచ్చావు. దీనిని కాపాడగలవు నీవే ప్రభువా. అది ప్రార్థన ద్వారానే సాధ్యం ప్రభువా. నీవే కాపాడు తండ్రిని. స్థాయి పెరిగిన తర్వాత, స్టారు మారిన తర్వాత, ఇదిగో ఎక్కడైతే తండ్రి యొద్ద నుండి ఏ భక్తిని కనపరిచాడో సమస్తాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా గర్వం ఎక్కడ కూడా యాకోబుకి లేదు. మరలా తన శిరస్సును వంచి, ప్రభువా ఇది నీవిచ్చావు, నీకే స్తోత్రాలు, కాపాడు తండ్రిని. అక్కడ ఎట్లాంటి ప్రార్థన జీవితాన్ని ఏమీ లేనప్పుడు చూపించాడో, అన్నీ సంపాదించుకున్న తర్వాత కూడా అదే ప్రార్థనా జీవితం. ఏమీ లేనప్పుడు ఏ విధేయత ఉందో, సమస్తాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా అదే విధేయత.
నేను అంటున్నాను, ఈరోజు నువ్వు సాధారణమైన వ్యక్తివి, ఒక చిన్న స్థాయి స్టూడెంట్వి. రేపు నిన్ను దేవుడు నెలకి 5 లక్షలు సంపాదించే ఉద్యోగస్తునిగా చేయబోతున్నాడు. నెలకు 5 లక్షలు నువ్వు డ్రా చేస్తావు యేసునామంలో. అయితే ఈరోజు ఈ స్థాయిలో ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్న నీవు, చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కాలాన్ని నెగ్గుకొస్తున్నటువంటి నీవు, రేపు నిన్ను ఆ స్థాయికి తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు ఏ స్థాయిలో, ఏ భయముతో, భక్తితో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావో చెల్లమ్మ, ఒక దైవజనుడిగా నా గుండె కరిగి మాట్లాడుతున్నాను. అదే భక్తిని గనుక నువ్వు కంటిన్యూ చేయగలిగితే నీ ఆశీర్వాదము ఇక్కడ కాదు, ఆకాశాన్ని అంటుంది. ఒకవేళ అలా కాదని, ప్రభువా అప్పుడంటే ఏదో చిల్లర అలా తిరిగాను, ఇప్పుడు నేను సాధారణమైన వ్యక్తిని కాదు, ఇప్పుడు నేను బిజినెస్ మ్యాగ్నెట్ను, ఇప్పుడు నా శాలరీ 5 లక్షలు, నా స్థాయి మారిపోయింది, నా స్టారు మారిపోయింది, ఇంకా నాకు దేవుడితో పని ఏముంది, ప్రార్థన చేసుకుని టైం లేదు, వాక్యానికి టైం లేదు, దేవుని మందిరానికి వెళ్ళటానికి టైం లేదు అనుకుంటే జాగ్రత్త, నీ ఆశీర్వాదానికి గండి పడుతుంది. ఇదిగో మొన్న అమ్మతో మాట్లాడుతుంటే చెప్తుంటే, రామభద్రపురంలో ఒక వ్యక్తి కోటీశ్వరుడు. ఎవరమ్మా? ఈరోజు ఆ వ్యక్తి, ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే, ఇంటింటికి పూట అన్నం కోసం చిప్ప పట్టుకొని ఇంటింటికి అడుక్కుంటున్నాడట. కారణం ఏంటో తెలుసా? నిన్నటి వరకు గొప్ప స్థాయిలో ఉన్నాడు, ఏం జరిగిందో తెలియదు. ఈరోజు అడుక్కునే వ్యక్తి కంటే కూడా దీనంగా మారిపోవడానికి కారణం ఒకసారి గమనించండి. నేనే అంటున్నాను, నిజంగా మన హృదయమార ఇక్కడ చదువుకుంటున్నటువంటి కూర్చున్న ప్రతి యవ్వన బిడ్డను హృదయమార నేను ఆశీర్వదిస్తున్నాను. మాకంటే కూడా గొప్ప స్థాయిలోకి మీరు వెళ్ళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ స్థితిలో మేమున్నాం, మాకంటే కూడా ఉన్నతంగా ఎదగాలనేది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఆర్థికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా మమ్మల్ని మీరు దాటేయాలి. నీ దైవజనుడు ఒక 7 గంటలు కంటిన్యూగా ప్రార్థన చేస్తే నువ్వు 14 గంటలు ప్రార్థించే ఎలీషాగా మారాలి. నీ దైవజనుడి మీద ఉన్న అభిషేకానికి రెట్టింపు అభిషేకం నాకు కావాలి ప్రభువా అని నీ స్థాయి పెరిగిన అమ్మ, ఏమీ లేనప్పుడు కన్నీరు కారుస్తూ 3 రోజులు ప్రార్థన చేయడం గొప్ప వింత కాదు. నువ్వు అనారోగ్యం చేత ఉన్నప్పుడు అమ్మా ఏడ్చుకుని దేవుడి మందిరానికి రావడం గొప్ప వింత కాదు. ఏమీ లేనప్పుడు ఏడవడం ఓకే. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, ఎందుకు? ఏమీ లేదు కావాలని. నీ పరిస్థితులు, నీ బాధలు తలుచుకొని దేవునికి సన్నిధానంలో ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం గొప్ప వింత కాదు. నీ పరిస్థితి మారిపోయిన తర్వాత కూడా ఒక పూట ఉపవాసం ఉండగలవా? హలో, ఒక మాట చెప్తాను వినండి. ఎస్తేరు ఎవరమ్మా? ఒక అనాథ. తను రాణి కాదు, అనాథగా ఉన్నప్పుడు దేవునికి సన్నిధానంలో భయముతో, భక్తిలో ఎదిగింది. ఆమేన్. అయితే ఇప్పుడు ఎస్తేరు ఎవరో తెలుసా? ఎస్తేరు ఎవరమ్మా? ఎస్తేరు ఒక రాణి. తను రాణిగా లేనప్పుడు ఏ భక్తిని కనపరిచిందో. హలో, రాణిగా తన స్టారు మారిన తర్వాత చెల్లెమ్మ అంతకంటే భక్తి తీవ్రత ఎక్కువైందే కానీ తరగలేదు. ఏమంటుందో తెలుసా? తను రాణి కాకముందు ఒక పూట ఉపవాసం ఉంటే, రాణి అయిన తర్వాత, బ్రతుకు మారిన తర్వాత, ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యము? నీకు ఈరోజు ఏమీ లేదు, నేను నిజంగా చెప్తున్నాను, నీకు రేపు అన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హలో, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ, కొంతమంది నీ అపాయింట్మెంట్ కొరకు కొంతమంది ఎదురు చూడబోతున్నారు. నీ సిగ్నేచర్ కొరకు లైన్ కట్టబోతున్నారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్ ఎస్ ఎస్, లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ జీసస్ నేమ్. అది జరుగును గాక. నీ స్థాయి పెరిగినప్పుడు
ఏమీ లేనప్పుడు నువ్వు ఏ స్థాయిలో, ఏ భక్తి స్థాయిని కనపరిచావో, ఏ విధేయతను కనపరిచావో, ఏ హ్యూమిలిటీని కనపరిచావో, ఏ హంబుల్గా నువ్వు బ్రతికావో, రేపు అన్ని దేవుడిచ్చిన తర్వాత కూడా అదే తగ్గింపు నీలో ఉంటే నీ ఆశీర్వాదాన్ని దేవుడు ఆకాశానికి అంటింపజేస్తాడు.